1, 2, 3, 4 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లు వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా పంబాల మన్నే కులస్తులను 1 గ్రూప్ నుంచి కూడా 3వ గ్రూపులోకి మారిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. దళితుల్లో ఉండే కొన్ని కులాలకు మాలల కుట్రతోనే నష్టం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీల వర్గీకరణ అంశంలో 30 ఏళ్ళు సుదీర్ఘంగా ఆ పోరాట భాగంగా ఎస్సీలు మాంగళత్త కులస్తులు ఏకమై ఈరోజు అన్నగారి పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయంలో రావడం జరిగింది. ఏదైతే మిత్రు మీడియాకు మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఎస్ఎల్ఈ వర్గీకరణ అంశంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీల వర్గీకరణ కేటగిరీలో అప్పట్లో మేము ఎస్సీ మాంగళం బి గ్రూప్లో ఉండేవి. కాబట్టి త్వరలోనే మేమైతే ఎస్సీల ఇప్పుడు 1, 2, 3 అనే గ్రూప్ అయితే ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే సిఫార్సు చేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దానికి మేము ఇక్కడ వ్యతిరేకంగా ఇవాళ కూర్చోవడం జరిగింది. మిత్రుల దయచేసి ఎస్సీలలో ఉండబడే ఏ గ్రూప్లో 15 కులాలు ఉన్నాయి. ఆ 15 కులాలలో మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం. పంబాల ఒకటి కులము, రెండవది మన్నే కులం. ఆ మన్నే కులంతో పంబాలతోటి మాకు ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదంతో మేము బయటపడాలంటే మేము బి గ్రూప్లో వెళ్ళాలి. సామాజిక వర్గం మాదిగ మాంగు ఒకటే కులం. మా కుల వృత్తులు ఏమున్నాయంటే డప్పు చెప్పులు కుట్టడమే. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఈ భారతదేశంలోనే మొన్న మీరు కూడా మీడియా మిత్రులు కూడా చెప్పారు, ఈ కులం రక్తబంధం ఉన్నది, అన్ని సంబంధాలు ఉన్నాయి, కుల వృత్తి ఒకటే ఉన్నది. కాబట్టి ఇప్పుడు మాతోటి ఉండేబడే నంబర్ 3లో మా మాల సోదరులతోటి ఇలా మహర్లు కూడా అక్కడ ఒక 3 గ్రూప్లో కూడా చేర్పడం జరిగింది. మేము ఒకవేళ ఆ మహర్లతోటి అక్కడ వాళ్ళు 3 గ్రూప్లో ఉంటే ఇప్పుడు మా కుల వృత్తి ఉన్న వాళ్ళం మేము ఎస్సీ మాదిగలం ఏ గ్రూప్లో ఉండాలా? ముఖ్యంగా మేము ఒక జిల్లాలో పొగాకు నియంత్రణ